సరే ఒకసారి మాట్లాడండి, ఒకసారి మంత్రి గారితో మాట్లాడండి. థ్యాంక్ యూ. జై ఇండియా మూడేళ్ల కళ ఇది. మూడేళ్ల కళ నుంచి దేవరా 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 అంటే నెత్తురు సముద్రం ఎట్ట ఉడుకుతుంది అట్ట ఉడుకుతుంది మాకు. ఎన్ని టికెట్లు ఉన్నారు మొత్తం? టికెట్లు ఎన్ని కొన్నారు? 20 ఎంత టికెట్ ఒకటి? అవన్నీ చెప్పకూడదు, మీరు మొత్తం ఇక్కడ తీసుకున్నారులే. పరిష్కరించాలి పట్టణంలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలి. పట్టణంలో నెలకొన్న సమస్యలు వెంటనే అరికట్టాలి. వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలి. వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడండి. వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడండి. దోమల నుండి ప్రజలను కాపాడండి. దోమల నుండి ప్రజలను. సిపిఐ పట్టణ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ అధికారుల నుండి వైఖరి. సమస్యలు పట్టించుకుని మున్సిపల్ అధికారులు లక్ష్య వైఖరి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. పట్టణ ప్రజల సమస్యలు పట్టించుకొని మున్సిపల్ పాలక వర్గం
ఇవ్వాలి టిక్కో గృహాలు వెంటనే పట్టణ సమస్యలు పట్టించుకున్న రాజకీయ రంగు పులుపుకున్న పాలక వర్గం పట్టణ సమస్యలు పట్టణ ప్రజా సమస్యలు పట్టించుకున్న పాలక వర్గం అరికట్టాలి పట్టణంలో అవినీతిని వెంటనే మున్సిపల్ అధికారుల అవినీతిని వెంటనే 100 రోజులు చేయలే మేము ఎప్పుడైనా ధర్నా చేసాం 100 రోజుల్లో ఎప్పుడైనా చేసామా మేము చేయలేము కూడా ఫోటో తీసుకోండి సార్ మేడం మీ పాలకవర్గం మీటింగ్ ఎప్పుడు అదే పని పాలకవర్గం చేస్తాం దానికన్నా చేయండి అదే చెప్ప ఆయన ఏం చెప్తున్నారు చెప్పా స్వామి గంటకు ఇలా కలిసి ఆయన చెప్పినాడు కౌన్సిల్ సమావేశానికి ఏ సమస్య చెప్పకపోతే మాత్రం అదే ముట్టడి సమస్య చెప్పండి మేడం ఒకటి వెంటనే పట్టణ సమస్యలపైన నిర్లక్ష్యం వహించిన అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్టణ సమస్యలపైన మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పోరాడతాం నంద్యాల పట్టణ సమస్యలు పరిష్కరించేంత వరకు దోమల నుండి ప్రజలను కాపాడాలి దోమల నుండి ప్రజలను కాపాడాలి కుక్కల నుండి ప్రజలను నంద్యాల పట్టణ సమస్యలపైన అధికారుల నిర్లక్ష్య వైఖరి డౌన్ మున్సిపల్ పాలక వర్గం డౌన్ మున్సిపల్ పాలక వర్గం పోరాడతాం నంద్యాల పట్టణ సమస్యలు పరిష్కరించేంత వరకు పరిష్కరించాలి నంద్యాల పట్టణ సమస్యలను వెంటనే నంద్యాల పట్టణ సమస్యలపైన మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి గత నెల రోజులుగా వినతి పత్రాల ఆందోళన చేస్తున్న పట్టించుకునే అధికారుల నిర్లక్ష్య వైఖరి రావాలి అధికారులు బయటికి వెంటనే మీరే వస్తారా కొంచెం అది తీసుకుంటే ఆలగడ్డ పట్టణంలో పడకన్ల దగ్గర అర్బన్ హెల్త్ సెంటర్ ఓపెన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక ప్రస్తుతానికి రెంటెడ్ హౌస్లో ఈ అర్బన్ హెల్త్ సెంటర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. కానీ తొందరలోనే ఒక స్థలం చూసి దాదాపుగా 1,20,00,000తో గతంలో కూడా అర్బన్ హెల్త్ సెంటర్ కట్టడం జరిగింది. ఆ అమౌంట్ వస్తుందా లేకపోతే దానికన్నా ఎక్కువ వస్తుందా అనేది కూడా చూసి మరి వెంటనే సొంత బిల్డింగ్ తొందరలోనే ఏర్పాటు చేపిస్తామని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ
మరి ఈరోజు మన ఆలగడ్డ పట్టణంలోనే ఎంవి నగర్లో ఇటువంటి అర్బన్ హెల్త్ సెంటరే ఉండడం జరిగింది. మరి ఇక్కడ కూడా ఒక హెల్త్ సెంటర్ రావడం అనేది కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మామూలుగా ప్రెగ్నెంట్ లేడీస్, గర్భవతులు కానీ, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్లు కానీ, ఏదైనా వ్యాక్సినేషన్స్ వేయాలంటే కానీ, ఇట్లాంటిది ఏదైనా జనరల్ చెకప్ చేయించుకోవడానికి కానీ దూరంగా మీరు వెళ్ళాల్సిన అవసరం పడకుండా ఇటువంటి సెంటర్లలో మీరు చూపించుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఓపీ పేషెంట్లు కూడా చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హెల్త్ సెంటర్లో 5 బెడ్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇది కేవలము ఇది ఇన్ పేషెంట్స్ ఉండే హాస్పిటల్ కాదు కాబట్టి కేవలం 5 బెడ్లు మాత్రమే ఉంటాయి. మీరు రెగ్యులర్ చెకప్లు కానీ, ఎమర్జెన్సీ కేసెస్ కానీ తీసుకోవడానికి ఈ 5 బెడ్లు కూడా ఈ సెంటర్ వరకు సరిపోతుందని చెప్పి కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇటువంటివి కూడా మన ఆలగడ్డ తాలూకాలో చాలా ముఖ్యంగా, ఎందుకంటే ఈ మనకి హైవే ఉంది కాబట్టి యాక్సిడెంట్ కేసులు ఎక్కువ జరుగుతున్నాయి. యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏం చేస్తాము, మనకి ఇక్కడ సరిగ్గా ఫెసిలిటీస్ లేకపోయినా కూడా ఎక్కడో దూర ప్రాంతాలకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి పరిస్థితి లేకుండా నేను నిన్న కూడా గతంలో కూడా చెప్పినాను, మన ఆలగడ్డలోనే 100 పడగల హాస్పిటల్ తీసుకురావడానికి కూడా అన్ని విధాలుగా కూడా మనం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ ప్రయత్నం 100% సక్సెస్ అవుతుంది. ఈ 2-3 సంవత్సరాల్లోనే 100 బెడెడ్ ని శాంక్షన్ చేయించుకొని మరి పనులు కూడా తొందరలోనే మొదలుపెట్టి ఈ 5 సంవత్సరాల్లోనే పూర్తి చేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇందాక నేను చెప్పినట్టు మనకి హైవే ఉండడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ అవ్వడం వల్ల కూడా మనకి ఎక్కడ నంద్యాలకి ఎమర్జెన్సీకి అక్కడ తీసుకెళ్లాల్సి ఉంది కాబట్టి ట్రామా సెంటర్ అనేది డిఎంహెచ్ఓ గారితో కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. ఒక ట్రామా సెంటర్ కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. అది కూడా మినిస్టర్ గారితో మాట్లాడి వెంటనే ఆ ట్రామా సెంటర్ ని కూడా ఏర్పాటు చేసిపించే ప్రాసెస్ కూడా తొందరలో మొదలు పెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సెంటర్ ని చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ఏదైనా బీపీ షుగర్లు చెక్ చేయించుకోవాలనుకున్నా, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా, లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ రావాలన్నా కూడా ఇది మీరు ఈ సెంటర్ ని బాగా ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ ఎక్కడైనా స్టాఫ్ తక్కువ ఉన్నా కూడా డిఎంహెచ్ఓ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి తొందరలో స్టాఫ్ ని కూడా ఎక్కడ వేకెన్సీ లేకుండా అన్ని కూడా ఫిల్అప్ చేస్తామని ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. సో అది కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మెడిసిన్స్ అన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉన్నాయి, ఎక్కడ ఎవరికి షార్టేజ్ పడకుండా కూడా మెడిసిన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చే ఇటువంటివన్నీ కూడా 100% ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మీరు వచ్చి బాగా ఈ సెంటర్లని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా నేను తెలియజేసుకుంటున్నాము. క్రితము ఏదైతే డయేరియా కేసులు ఎక్కువైనాయి, జ్వరాలు దగ్గులు ఎక్కువైనాయని చెప్పి మరి కొన్ని పేషెంట్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి టీం అంతా కూడా మెడికల్ టీం అంతా కూడా చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేసి అటు శానిటేషన్ కానీ అటు ఇంటింటికి వెళ్ళి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పబ్లిసిటీ ఇచ్చి ఏ మెడిసిన్స్ వాడాలి, ఏ మెడిసిన్స్ మీరు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇంటింటికి వెళ్ళి తిరిగి చెప్పడం వల్ల డాక్టర్స్ అందరూ కరెక్ట్ గా పనిచేయడం వల్ల మెడికల్ టీం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసినందుకు కూడా ఈ రోజు ఆలగడ్డలో డయేరియా కేసెస్ 0 అయినాయి. జ్వరాలు దగ్గులు అక్కడక్కడ చిన్న చిన్నవి సీజనల్వి పక్కన పెడితే ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్ ఎటువంటి కేసులు కూడా ఆలగడ్డ ప్రాంతంలో లేకున్నందుకు టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లా ఈ విధంగా ఏదైనా వచ్చినా కూడా మనం అందరం కూడా ఒక టీం వర్క్, అటు మేము కావచ్చు, లేకపోతే మెడికల్ టీం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, లేకపోతే గ్రామాలలో ఉన్న ఎండిఓలు కావచ్చు, అందరం కూడా ఒక టీం లాగా ఏర్పడి అందరం కూడా మనం బాధ్యతలు పంచుకుంటే ఇటువంటి ఏ వచ్చినా కూడా మనం ఫేస్ అవ్వడానికి ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆలగడ్డ పట్టణ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ పడకండ్ల చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే మేడం గారు ఈరోజు పడకండ్లకు వచ్చి ఈ కొత్తగా ఏర్పాటు చేసిన మన ప్రైవేట్ మనకు బిల్డింగ్లో ఈ పడకండ్ల అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని ప్రారంభోత్సవం చేయడం చాలా గర్వకారణంగా ఉంది. ఇందుకు సంబంధించి ఈ పడకండ్ల ప్రజలందరూ కూడా ఈ బిల్డింగ్లో మనకి అయితే స్టాఫ్ మేడం గారు
చేతుల మీదుగా ఇది ఓపెన్ చేశాము ఈరోజు. దానికి సంబంధించి ప్రజలందరూ వినియోగించుకోవాలని, ముఖ్యంగా గర్భిణీ సేవలు, చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్స్, అలాగే ఎమర్జెన్సీ కేసెస్ ఈ 5 బెడ్స్ అరేంజ్ చేసుకుని ఒక డాక్టరు, మిగతా స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఫార్మసిస్టు, ఒక LGS అటెండర్ ఉండి 6 మంది స్టాఫ్ ఉంటారు. ఇక్కడ అన్ని రకాల ల్యాబ్, ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్స్ చాలా అన్ని రకాల సేవలు కూడా ఇక్కడ ల్యాబ్ టెస్టులు అన్ని, ముఖ్యంగా డెంగీ ఫీవర్స్ కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, మలేరియా కావచ్చు, అన్ని రకాల టెస్టులు, అలాగే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని చెప్పేసి ఆ ఎక్విప్మెంట్ త్వరలో వస్తుంది. సో ఇక్కడ ప్రజలందరికీ కూడా ఎక్కడ మనకు ఆళ్ళగడ్డ CSకి పోకుండా, దూరం పోకుండా, లేదా నెలలో పోకుండా అన్ని రకాల సేవలు మ్యాక్సిమం మనకు ఇక్కడ అందుబాటులో తీసేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు 2 స్టాఫ్ నర్సులు కూడా రిక్రూట్ చేశారు. త్వరలో డాక్టర్గా మిగతా స్టాఫ్, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ కూడా అందరూ వస్తారు. ఎక్విప్మెంట్ కూడా అన్నీ వస్తుంది. అలాగే మన జిల్లాలో నందికోటకూరు ఒకటి, అలాగే మనకు ముఖ్యంగా ఆత్మకూరులో ఒకటి ఎక్స్ట్రా 3 మొత్తం శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు మన ఎమ్మెల్యే మేడం గారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం చాలా సంతోషంగా, మాకు గర్వకారణంగా ఉంది. చాలా అందరికీ, మేడం గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ముఖ్యంగా నవనాలపట్నం ప్రజలకు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషపడుతుంది. ముఖ్య మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మా వైద్య సిబ్బంది అందరికీ నాకు నమస్కారం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.